పెట్టగా ఒక టాస్క్ పెట్టారు బిగ్ బాస్ హౌస్లో. దాన్ని సర్వనాశనం చేస్తారు టాస్క్ని. టాస్క్ పెట్టారంటే దాన్ని తన్నుకోవడం, దోసుకోవడం ఇవే తప్ప టాస్క్ ఆడదాము, టాస్క్ కంప్లీట్ చేద్దామని ఎవ్వరికీ లేదు. ఎంతసేపు తోసుకోవడం, తన్నుకోవడం తప్ప ఇంకేట్లేదబ్బా. అంటే కావాలని దోసుకుంటున్నారా, లేకపోతే పోటీదారులను తొయ్యాలని తోస్తున్నారా, లేకపోతే ఏంటి అర్థం కావట్లేదు. టాస్క్లు చూస్తుంటే అంతగా అనిపించలేదు. నేను టాస్క్లు మాత్రం పవన్ మాత్రం సూపర్గా ఆడి అనిపించింది అబ్బా. సూపర్గా ఆడాడు, మామూలు కాదు. ఇద్దరిని డిపెండ్ చేయగలడు పవన్. డిపెండ్ చేసుకోవడం వేరు. ఒకనొకప్పుడు పవన్ ఇద్దరిని పట్టుకున్నాడు, ఇమాన్యుయల్ అండ్ భరణ్ని పట్టుకోవడం వేరు. తోసుకోవడం అనేది కరెక్ట్ కానే కాదు. ఈ తోసుకోవడంలో అంత దెబ్బలు తగులుతున్నాయి. ఇమాన్యుల్కి లెగ్ ఇంజరీ అయింది, ఇమాన్యుల్కి రిప్లేస్మెంట్గా పవన్ రామరాథర్ వచ్చాడు, భరణికి రిప్స్ ఇంజరీ అయినాయి, భరణి ఏమో బయటికి వెళ్ళాడు. ఈ తోసుకోవడం వల్ల ఏ లాభం? టాస్క్ కూడా మధ్యలో సడన్గా ఆగిపోయింది. ఒక రౌండ్ అయింది, సెకండ్ రౌండ్ కూడా పూర్తిగా అవ్వలేదు. తోసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం? తోసుకోకుండా డిపెండ్ చేసుకొని పట్టుకొని ఉంటూ సరిపోదు కదా. మనిషిని హోల్డ్ చేసి సరిపోద్ది. తోసుకుంటే అందులో ఏమొస్తుంది, ఏ లాభం తోసుకోవడం వల్ల? ఇక్కడ నేను టాస్క్లో ఫస్ట్ టాస్క్లో అసలు రూల్స్ ఏంటంటే, బిగ్ బాస్ ఒక బ్లూ లైన్, ఒక రెడ్ లైన్ గీశారు. కానీ బిగ్ బాస్ లైన్స్ గీశారు, బట్ లైన్స్లో ఉండాలి. ఆ టవర్ పెట్టాలన్నారు కదా, టవర్ లైన్స్లో ఉండాలని ఎక్కడ రూల్ పెట్టలేదబ్బా. ఎక్కడ రూల్ లేదు. టవరు ఎవరు నిలబెడతారు, ఎవరు టవరు నిలబడి ఉంటుంది బజర్ మోగే సమయానికి, ఎవరిని పడగొట్టగలరు, ఎవరు టవర్ నిలబడుతుంది బజర్ మోగే సమయానికి, ఎవరు టవర్ అయితే నిలబడుతుందో వాళ్ళు విజేత అని చెప్పి బిగ్ బాస్ క్లియర్ చెప్పారు ఫస్ట్ రూల్. ఇక్కడ సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ నించోబెడతారు సంచాలకులుగా. నించోబెట్టినప్పుడు సుమన్ శెట్టి ఎందుకో అనవసరంగా వాదిస్తున్నాడు అనిపించింది అబ్బా. నేను ఎపిసోడ్ చూస్తుంటే ఈరోజు సుమన్ శెట్టి ఎందుకో కావాలని కళ్యాణ్తో వాదిస్తున్నాడు అని అనిపించింది. ఏదో ఒకటి వాదిస్తున్నాడు అనిపించింది. ఎందుకంటే అక్కడ క్లియర్ కనిపిస్తుంది బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారం శ్రీజ టీం విన్నర్స్ అని. ఎందుకంటే ఆ టైంకి కరెక్ట్గా టవర్ ఉంది. ఇంకా జస్ట్ 1 సెకండ్ ముందు భరణి తోసాడు, తోయకపోతే ఇంకా టవర్ ఇంకా లోపలికి ఉండేది. అసలు బిగ్ బాస్ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ చేసుకునే సమయంలో కూడా బిగ్ బాస్ మళ్ళీ ఎంటర్ఫై అయ్యి రూల్స్ కరెక్ట్గా వినండి, బజర్ మోగే టైంకి ఎవరు టవర్ హైట్లో ఉందో, ఎవరు టవర్ నిలబడిందో వాళ్ళు విజేత. ఇప్పుడు చెప్పండి, సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ ఇద్దరు చెప్పండి ఎవరు విన్నరో ఒకరిపై చెప్పండి అంటే, అప్పుడు కూడా సుమన్ శెట్టి టవర్ ఉంది కానీ గ్రీజ్లో లేదు అదేమో చెప్తున్నారబ్బా. బిగ్ బాస్ సెకండ్ టైం చెప్పినప్పుడు కూడా అసలు గ్రీజు అదే లైన్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. లైన్లో ఉండాలి, టవర్ ఉండాలి అని ఎక్కడ మెన్షన్ చేయలేదు బిగ్ బాస్. టవర్ ఉండాలి, టాస్క్ మూసే సమయానికి ఎవరిదైతే టవర్ ఎత్తులో ఉంటుందో వాళ్ళు విజేత అని ఫస్ట్ రౌండ్లో, ఈ రౌండ్లో వాళ్ళు విజేత అని బిగ్ బాస్ చెప్పారు. సెకండ్ టైం కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా సుమన్ శెట్టి టవర్ ఉండాలి కానీ లైన్లో ఉండాలి. సుమన్ శెట్టి అదే అంటున్నాడు, భరణి అదే అంటున్నాడు. అక్కడ బిగ్ బాస్ ఏమో అసలు లైన్లో ఉండాలి అని మాట చెప్పలేదు ఎక్కడ కూడా. ఆ లైన్ గీశారు కానీ లైన్లో ఉండాలి, లైన్లో పెట్టాలని చెప్తారు ఖచ్చితంగా. బిగ్ బాస్ రూల్స్ చెప్తారు, లైన్లో పెట్టాలంటే ఖచ్చితంగా లైన్లో ఉంటేదే తీసుకుంటారు. సంచాలకు చూడండి అని చెప్పి సంచాలకు పెడతారు. సంచాలకు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే సంచాలకు లాస్ట్లో పెట్టారు. ఎందుకంటే ఈ టాస్క్లో సంచాలకు అవసరం లేదు కదా. ఇప్పుడు లైన్లో పెట్టాలనుకుంటే సంచాలకు కావాలి, లైన్లో పెట్టాల్సిన అవసరం లేదు సంచాలకు. ఎందుకు? ఎవరు పెద్దగా ఉందో వాళ్ళు విన్నరు క్లియర్గా. దానికి ఆర్గ్యుమెంట్ చేశారు కదా. అబ్బా ఎంత చిరాకు అనిపించిందంటే సుమన్ శెట్టి ఫస్ట్ టైం ఆర్గ్యూ స్కిల్స్లో ఓడిపోయాడు అనిపించింది బా. సుమన్ శెట్టి ఫస్ట్ టైం కావాలని ఆర్గ్యూ చేస్తున్నారని అనిపించింది క్లియర్గా. భరణి కూడా అదే అంటున్నాడు, టవర్ ఉండాలి, లైన్లో ఉండాలి అన్నాడు. బిగ్ బాస్ చెప్పిన తర్వాత కూడా టవర్ ఉండాలి, లైన్లో ఉండాలి అని వాదిస్తున్నారంటే, అంత మౌఖికంగా వాదిస్తున్నారంటే అసలు అర్థం కాలేదు. ఫస్ట్ రౌండ్లో ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన సెకండ్ రౌండ్లో మీకు వస్తుంది మీకు ఛాన్స్. ఎందుకు దాన్ని ఇట్లా చేసుకోవట్లేదు అర్థం కాలే. టవర్ ఉండాలి చాలు. టవర్ లైన్లో ఉందా, అవుట్ సైడ్ లైన్లో ఉందా అది అవసరం లేదు. టవర్ ఉందా లేదా, టవర్ ఉండాలి. టవర్ ఎవరితో హైట్లో ఉంటే వాళ్ళదే విజేత. టవర్ ఉండాలి అంతే. ఇక్కడ ఫస్ట్ సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ వస్తారు సంచాలకుగా. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. సుమన్ శెట్టి ఏమో బ్లూ టీం విన్ అంటారు, కళ్యాణ్ ఏమో రెడ్ టీం విన్ అంటాడు. ఇద్దరు ఎవరు కూడా ఒక మాట మీదకి రారు. సో వాళ్ళ సంచాలకులకి హ్యాండిల్ చేసి నెక్స్ట్ రౌండ్కి
సంచాలకులు ఎవరికి కావాలో శ్రీజ అండ్ శ్రీజ అండ్ భరణి గారిని ఎంచుకోమంటారు. ఇక్కడ శ్రీజ అండ్ భరణి ఒక నిర్ణయంలోకి వచ్చి వీళ్ళ టీం నుంచి ఒకరు వద్దు, వీళ్ళ టీం నుంచి ఒకరు వద్దు, నాకేమో శ్రీజ అంటే నాకేమో దివ్యనికిత వద్దు, తనుజ వద్దు, అంటే ఇక్కడేమో నాకు కళ్యాణ్ వద్దు, ఇలా చెప్తుంటారు నేమ్స్. చెప్తుంటే లాస్ట్ ఫైనల్లో మాధురి గారు ఉంటారు. ఓకే, ఐ విల్ గో విత్ మాధురి అంటారు. శ్రీజ నిర్ణయం సూపర్ అబ్బా, మాధురి గారు కావాలి అనుకుంది. ఎందుకంటే ఇక్కడ మాధురి గారు ఏం చేస్తారో శ్రీజ చూడాలనుకుంది. అప్పటికి మాధురి గారు ముఖ చిత్రం అంటే మాధురి గారు బిగ్ బాస్ సెకండ్ టైం రూల్ చెప్పిన తర్వాత మాధురి గారు క్లారిటీ వచ్చిందని అనిపించింది. చూసిన వెంటనే ఆవిడ కూర్చొని ఆలోచిస్తున్నారు, అవును కదా అన్నట్టు ఆలోచిస్తున్నారు. సో ఆ పాయింట్ క్యాచ్ చేసింది శ్రీజ, క్యాచ్ చేసి మాధురి గారు సంచాలకుగా ఎంచుకుంది. దానికోసమే అనిపించింది నాకు. మాధురి గారు ఎంచుకున్న తర్వాత మాధురి గారు కూడా తెలుసు ఈ శ్రీజకి నేను చెప్పాలి విన్నర్ అనేసి, అందుకని మాధురి నాకు వద్దు, నేను చేయలేను అనేసి స్టార్ట్ చేస్తుంది. భరణి గారు నేను మీకు సపోర్ట్ చేయాలనుకున్నాను, కానీ ఇక్కడ శ్రీజ వాళ్ళది టవర్ ఉంది, టాక్స్ బగదర్ మోగే టైంకి ఎవరు టవర్ అయితే ఉంటుందో వాళ్ళు విజేత అని చెప్పారు, కాబట్టి శ్రీజ విన్నర్ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చేస్తుంది. అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంటనే కిచెన్లో గొడవ అవుతుంది మాధురి అండ్ తనుజకి. మాధురి అండ్ తనుజ గొడవ అవుతుంది కదా, ఈ గొడవ కంటిన్యూ అవుతుంది అనుకుంటే అవ్వదు. అక్కడే గొడవ అవుతుంది, అక్కడే కలిసిపోతారు. అక్కడే మళ్ళీ నాటకాలు, డ్రామాలు, డ్రామాటిక్లు ఏవో చేస్తారు. ఇక్కడ సంజన గారికి కూడా లాస్ట్లో కనుకప్పుడు గొడవ అవుతుంది. సంజన వర్సెస్ తనుజ. తనుజలో సంజన గారిదే మిస్టేక్ అబ్బా, సంజన గారిదే మిస్టేక్. సంజన గారు ఎవరికి ఎప్పుడైనా ఉన్నా సరే, ఎవరు హౌస్లో ఎవరు రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నా, ఎవరు కిచెన్ డిపార్ట్మెంట్ ఉన్నా ఎవరు సంబంధం లేదు. ఈవిడ ఇంట్లో ఎలా ఉంటారు అలాగ ఉంటారు అంటే ఎవరు ఒప్పుకుంటారు? అదే అంటున్నాడు ఇమాన్యుల్, నా ఇంట్లో నేను ఎలా ఉన్నానో నేను అలాగే ఉంటాను, నా ఇంట్లో నేను ఇది కాదు అంటే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అసలు అడుగుతాను ఇమాన్యుల్. ఎక్కడికి వెళ్తున్నావు, ఇంట్లో గురించి ఇక్కడ ఎందుకు, ఇక్కడ గురించి మాట్లాడు, అమ్మాయి అందరిని తిట్టింది, నన్ను తిట్టింది, రాముని తిట్టింది, అందరిని తిట్టింది, నువ్వెందుకు నేను తిట్టలేదు, ఇంకా నీకు చెప్పింది నేను నీట్గా అని చెప్తాడు ఇమాన్యుల్. అది అర్థం కాదు, నీకు దండం అమ్మ తల్లి అని చెప్పేసి పాప ఎన్ని మాట్లాడుతుంది అంటే తనుజాని అన్ని మాట్లాడుతుంది. అనాల్సిన అన్నీ అనేస్తుంది తనుజాని, చెప్పాల్సింది చెప్పేస్తుంది తనుజాకి. ఎందుకు అసలు ఉన్నారు, కెప్టెన్ ఉన్నాడు, కిచెన్ డిపార్ట్మెంట్ ఉంది, రేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఎందుకు వాళ్ళు చెప్పుకుని వేసుకోవాల్సిన అవసరం ఉంది? తక్కువ వేసుకున్నాను అని చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు చూసారు తక్కువ ఎక్కువ వేసుకున్నారా? ఎందుకు వాళ్ళే వేస్తారు కదా. మళ్ళీ ఏమో మీరు ఉండాలి, కిచెన్ డిపార్ట్మెంట్, రేషన్ డిపార్ట్మెంట్, లంచ్ టైంలో మీరు ఉండాలి. లంచ్ టైంలో వాళ్ళకి పనులు ఏమి ఉండవా? వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి, ఒక 2 minutes 5 minutes వెయిట్ చేసి అడగాలి. అప్పటికి రాకపోతే అప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అడిగి నాకు రైస్ పెట్టండి, రేషన్ డిపార్ట్మెంట్ కనబట్టలేని చెప్పి అడిగి వేసుకోవాలి కదా. చెప్తాను కదా, ఒకరిని బ్లేమ్ చేయాలంటే ఫస్ట్ ఉంటారు సంజన గారు. ఎవరినైనా బ్లేమ్ చేయాలంటే ఫస్ట్ సంజన గారు ఉంటారు. సంజన గారు బ్లేమ్ చేయాలి అవతల వాళ్ళు అనేసి. ఈవిడ మిస్టేక్ పెట్టుకొని అవతల వాళ్ళని ఈజీగా బ్లేమ్ చేస్తారు సంజన గారు. ఇంకొకటి దివ్యనికిత నాకు వరస్ట్ అనిపించింది ఈ నిన్న టాస్క్లో, నిన్న ఎపిసోడ్లో వరస్ట్. గౌరవ్ని పిక్చర్లో వాగొద్దు, మర్యాదగా మాట్లాడు, నాతో మర్యాదగా మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకు, ఎక్స్ట్రా చేయొద్దు, ఇవన్నీ అన్నదబ్బా గౌరవ్ తెలుగు అర్థం గౌరవ్కి తెలుగు అర్థం కాక గౌరవ్ సైలెంట్గా ఉన్నాడు. కానీ తెలుగు వచ్చినాడు అయితే, అదే కళ్యాణ్, డిమన్, పవన్ ఇలాంటి వాళ్ళు ఉంటుంటే రెండో మాటలు ఆడకుండా నోరు మేస్తారు దివ్యనికితకి. అంత వరస్ట్గా మాట్లాడుతుంది దివ్యనికిత. పిక్చర్లో మాట్లాడొద్దు, ఎక్స్ట్రా మాట్లాడొద్దు, ఏది మాట్లాడదు. గౌరవ్ ఏమో ఇలాగ అన్నాడు. దీనికే అంత ఓవర్ యాక్టింగ్ కావాల్సిన అవసరం లేదు. దివ్య ఇలాగా తగ్గు అని చెప్పి అన్నాడు, దానికి ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ అయింది? షటప్ అన్నది లాస్ట్ టైం గౌరవ్ని, అది కరెక్ట్, అది తప్పు కదా. దానికన్నా షైనింగ్ తప్ప అదే అడిగాడు గౌరవ్. ఇక్కడ ఇందులో దివ్యనికిత అండ్ గౌరవ్ గొడవలో దివ్యనికితే తప్పు, గౌరవ్ ఏ తప్పు లేదు. గౌరవ్ జస్ట్ నార్మల్గా వచ్చి నాకు టీ కావాలి అని అన్నాడు. దానికేమో అంత రాదంతం చేసింది దివ్యనికిత. అవసరం లేదు, అంత రాదంతం అవసరమే లేదు, చెప్పేసేలే. గౌరవ్ టీ కోసం అయితే ఇప్పుడు అవ్వదు, ఒకసారి మీరు రేషన్ మేనేజర్ అడిగారంటే అయిపోయింది. అక్కడ గొడవ కామన్ అయిపోతుంది కదా, గొడవ అవ్వదు కదా. ఎందుకు దానికి? అది రేషన్ డిపార్ట్మెంట్ మేము చెయ్యము, మాకు అవసరం లేదు, మేము అన్నిసార్లు టీ పెట్టము, అవన్నీ అవసరం లేదు కదా. రేషన్ ఉంటే పెట్టేస్తాము, రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, అంత సింపుల్, అయిపోయింది, గతం, ఏ గొడవ లేదు. దానికి ఎందుకు మన దివ్య అంత రియాక్ట్ అయిందంటే, దివ్యకి గౌరవ్ మీద కొంచెం ఎక్కడో నెగిటివ్ ఉంది, భరణిని నామినేట్ చేశాడని. అది ఉంది అంటే భరణి మీద నెగిటివ్ పాయింట్ చెప్పాడని, ఆ రోజు టాస్క్ గురించి చెప్పాడని చెప్పేసి నిజమే కదా.
గౌరవ్ చెప్పింది కూడా నిజమే. గౌరవ్ నువ్వెందుకు భరణి గారిని నామినేట్ చేసినావు, నువ్వెందుకు వచ్చావని అడిగాడు గౌరవ్. నేను సేమ్ టీంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ రాలేదు, నువ్వెందుకు వచ్చావు, వై ఆర్ యూ ఇంటర్ఫియరింగ్ బిట్వీన్ మీ అండ్ బర్నీ గారు అడిగాడు గౌరవ్. అంతే కదా, ఇప్పుడు సేమ్ టీంలో ఇద్దరే లేరు, మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రావచ్చు కదా, వాళ్ళు ఎవరు రాకుండా మీరు ఎందుకు వచ్చావు, బర్నీ గారితో పడతాడు, మీకు సంబంధం ఏంటి అని అడిగాడు. నిజమే కదా, అవన్నీ అడిగినందుకు ఇంకా కోపం వచ్చింది దివ్య. కోపం వచ్చి పిచ్చోలో మాట్లాడుకు, యక్షణ మాట్లాడుకు, అచ్చేయకు ఇచ్చేయకు, ఈ నోటికి వచ్చిన వాగిందబ్బా. నాకు తెలిసి ఈ వీక్ మాధురి గారు చేసిన పనికి మాధురి గారు సేవ్ అయ్యే ఛాన్సెస్ 30% ఉంటాయి. ఈ దివ్యనిక్త చేసిన పనికి దివ్యనిక్త ఒకవేళ నామినేషన్ ఉండుంటే వెళ్ళిపోవడానికి 100% ఉంటాయి, ఇంటికి వెళ్ళిపోవడానికి. కానీ ఈ వీక్ నామినేషన్ లేదు. నెక్స్ట్ వీక్ నామినేషన్ వస్తే ఖచ్చితంగా డేంజర్లోకి వెళ్తుంది దివ్య, ఖచ్చితంగా డేంజర్లోకి వెళ్తుంది, ఖచ్చితంగా 100% డేంజర్లోకి వెళ్తుంది. ఈ వీక్ లేదని చెలరైపోతుంది, నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఉంటుంది. నామినేషన్ వేస్తే మాత్రం ఎవరైనా నామినేషన్ వేశారంటే వాళ్ళ మీద మాత్రం ఫైర్ అయిపోద్ది అబ్బా దివ్యనిక్త. ఫైర్ మామూలు ఫైర్ కాదు, ఎవరైనా నామినేట్ చేసారని చాలు ఇంకా ఫైర్ 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 ఫైర్. వీళ్ళకి తెలియని వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే నామినేషన్లో ఉండకూడదు అనుకోవడం వీళ్ళు చేసిన బిగ్ మిస్టేక్. ప్రతి వీక్ నామినేషన్లో ఉంటేనే జనంలోకి వెళ్తారు, ప్రతి వీక్ నామినేషన్లో ఉండి సేవ్ అయితే మీరు టాప్ 5లో ఉండగలరు. నామినేషన్ రాకుండా సేవ్ అయిపోయి వచ్చారంటే టాప్ 5లో వెళ్ళడం చాలా కష్టం. ఇప్పుడు ఇమానుయల్ అదే జరుగుతుంది. ఇమానుయల్ నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఖచ్చితంగా వస్తాడు, తనుజ నామినేట్ చేసిన తనుజ చేస్తుంది ఖచ్చితంగా. సో చూద్దాం ఇమానుయల్ డేంజర్లో పడతాడా సేవ్ అవుతాడో చూడాలి. సేవ్ అయితే పర్లేదు, డేంజర్లో పడితే ఇంకా ఇమానుయల్లో ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, సమస్య లేదు. సో ఇది నిన్న అసలు బర్నీ గారికి ఏం జరిగింది, బర్నీ గారికి ఎలాగ రిప్స్ డ్యామేజ్ అయ్యాయి అంటే, బర్నీ గారు డిమాండ్ పవన్ ఒకనప్పుడు తోసుకునే టైంలో పూల్లో పడతారు. పూల్లో పడినప్పుడు ఏ దెబ్బ తగలేదు బర్నీకి. పూల్లో పడినప్పుడు కూర్చొని అక్కడ గట్టు నుంచి కూర్చొని కింద పడ్డారు, పూల్లో పడ్డారు. పూల్లోని బయటకు వచ్చినప్పుడు కనీసం ఇద్దరు ఒకరు సింగిల్ రావాలి కదా, అక్కడ కూడా తన్నుకున్నారు అబ్బా. అక్కడే వాళ్ళకి తగిలి ఉంటుంది బర్నీ గారికి. ఆ పూలు కరెక్ట్గా ఆయన రిప్ సైట్లోకి వచ్చిన రావడం వల్ల ఆ పూల దగ్గర పూలు ఎక్కినప్పుడు ఏమైనా తగిలి ఉండాలి అని నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. పడ్డప్పుడైతే ఏ దెబ్బలు లేవు, పూల నుంచి ఎక్కినప్పుడు కూడా అక్కడ ఆ మూల కూడా తన్నుకున్నారు, అంటే తోసుకున్నారు. అక్కడ కూడా బర్నీ అంటే అక్కడ ఆల్రెడీ కోట ప్రారంభిస్తున్నారు కాబట్టి బర్నీ ఏమో పవన్ ఆపని ట్రై చేస్తాడు, పవన్ ఏమో తోసుకుని వచ్చేస్తాడు. ఇక్కడ వీళ్ళు కోటని లాగేస్తాడు, రాము పెట్టిన కోటని. సో బర్నీ అప్పుడు వెంటనే ఎక్కి రావడానికి ట్రై చేసి కరెక్ట్ టైంలో మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళు కోటని తోస్తాడు. అక్కడ ఆ మాల్లో బర్నీ గారు తగిలింది అని నా ఒపీనియన్, నా ఫీలింగ్. బర్నీ గారిని చెక్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమంటారు, ఇంటికి బయటకు రమ్మంటారు, ఇంటికి వెళ్ళమని చెప్పరు. ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు వస్తున్నాయి అవన్నీ ఫేక్, ఇంటికి వెళ్ళమని చెప్పరు, బయటికి తీసుకెళ్ళి బయటని చెక్ చేయించారు. వీళ్ళే చెక్ చేయించి అక్కడే ఉంచి మళ్ళీ పంపించారు హౌస్లోకి. సో ఎవరైనా చూడకపోతే చూడండి, అర్థమవుతుంది మీకు ఎపిసోడ్. సో ఇది నిన్నటి ఎపిసోడ్ గాయ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.